ఫ్యామిలీ పాలిటిక్స్ ఒక ప్రధానమైన కారణం అయి ఉండొచ్చా? ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడు ఫైనాన్షియల్గా చూస్తే కేసీఆర్ కంటే వీళ్ళే బలంగా ఉన్నారు అనుకుంటున్నాను నేను. కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ కానీ, వీళ్ళే, సంతోష్ కానీ, సో వీళ్ళు బాగా సంపాదించుకొని ఉన్నారు వీళ్ళంతా. నేను అనుకోవడం ఆయన కంటే వీళ్ళే ఫైనాన్షియల్గా ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళ మాట దాటి వీళ్ళ కొట్లాటని తీర్చలేని సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు కదా. అట్లా ఏముండదు. ఇప్పటికి కూడా వాళ్ళంతా కేసీఆర్ కన్సర్న్లో ఉండేటువంటి వాళ్ళే. ఆయన కాదని ఇండిపెండెంట్గా ఇందులో ఒక్కళ్ళు లేడు సత్తా ఉన్నవాడు, లేచి ఓ పార్టీ నడిపే సత్తా కానీ లేకపోతే ఛాలెంజ్ చేసి నిలబడే సత్తా కానీ ఇంపాసిబుల్. అది నేను నాకు వాళ్ళతో ఉన్న అనుబంధంతో చెప్తున్నా. ఎప్పటివరకు అయితే కేసీఆర్ ఉన్నాడో అప్పటివరకు ఆయన సుప్రీమే. కానీ డబ్బుల విషయంలో మీరు అనేది నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ఆయన పెద్దగా డబ్బులు దాచిపెట్టుకునే తత్వం కానీ తన అకౌంట్కి వేసుకునే ఈ టైపు కాదు. సో ఆయన అడ్డం పెట్టుకొని వీళ్ళంతా చుట్టూ ఉన్నది సంపాదించారు విచ్చలవిడిగా. తన అప్పుడు ఉన్నట్టు డబ్బుల కొరత ఉండకపోవచ్చు కానీ ఇంత విచ్చలవిడితనం లేదు అతని దగ్గర. సో అందువల్ల మీరే అన్నట్టు మిగిలినందరే ఆయనకంటే రిచ్ అంతే. కొండా సురేఖ అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన ఏం చేసిరో పీక విసికిరేమో ఇంకోటి చేసిరేమో అని మొన్న ఏకంగా ప్రెస్ మీట్లోనే. సరే ఆమె రకరకాల ఇష్యూస్తో ఆ స్టేట్మెంట్ ఇచ్చిర్రా, లేకపోతే మంత్రి కాబట్టి వాళ్ళకి ఏమైనా సోర్స్ ఉన్నదా నాకు తెలియదు, కానీ టైమింగ్ మాత్రం కరెక్ట్ ఉందా అది కనబడకపోవడం, అందులో కొడుకుకు పదవి మీద ఆశ ఉండటం, ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ నేనే ఉండాలని కోరుకుండటం, ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని కరెక్ట్ టైంలో ఆ మంచి కామెంట్ కొట్టిందా ఉంచిరా లేదా బోండి ఏబీసీ చంపేసినా అని భయం. నాకు ఒక డాక్టర్, తెలిసిన డాక్టరు, ఆయనకి యశోదాలో ఉన్న కొంతమంది డాక్టర్స్ తెలిస్తే ఆయన నాకు ఒక 1.5 month బ్యాక్ చెప్పిండు. సో డాక్టర్స్ టీమ్ ఒకటి కేసీఆర్ ఇంటికి వెళ్ళారట అని. సో దాని తర్వాత అప్డేట్ లేదు కానీ సో ఒక సీరియస్నెస్ అయితే ఒకటి క్రియేట్ అయిందన్న ఒక చర్చ అయితే జరిగింది. మరి అది మనకి అది మనం అనుకోవడం తప్ప ఇంకా దాని గురించి మనం ఒకసారి ఐ థింక్ వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. అదే సింపుల్ టెస్ట్లకు కూడా తను వచ్చే నేచర్ వాళ్ళనే రమ్మంటాడు. నిమిషంలో ఖాళీ పడుకుంటే ఇంట్లో కూడా ఆయన ఎయిమ్స్ కూడా రావడానికి నిరాకరిస్తే అసలు దాని ఏమంటారు ఎక్స్రే మిషన్ తెప్పించాను. ఎక్స్రే మిషన్ తీసుకొస్తే మొబైల్ ఎక్స్రే మిషన్ తెప్పించి చెక్ చేసి ఇరిగిందంటే తప్ప హాస్పిటల్ రాలే అని. అది కూడా అవాయిడ్ చేసే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఏ చిన్న జ్వరం ఉన్నా వేరే ప్రాబ్లం ఉన్నా కూడా నేను రానంటే ఆ టీం అంతా వస్తుంది కదా. ఆయనకున్న ఎయిల్మెంట్ ఏంటో తెలియనప్పుడు ఎంటైర్ టీం తీసుకొని పోయి చెక్ చేసి ఉంటారు. సో అట్లా ఆయనకు ఉన్న అలవాటే. బట్ మీరు అన్నట్టు అది ఆ రిజల్ట్స్ ఏంటో మనకు తెలిస్తే తప్ప ఎందుకు వేరే టీం మనం చెప్పలేము. బట్ ఏదైనా కొండా సురేఖ చెప్పే టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. అక్కడ మీ పోలీస్ కంప్లైంట్కి ఇది మ్యాచ్ అవుతుంది. సో అంటే ఆయనకి బాధ్యత ఉన్నట్టుగా మనం భావించాలా? అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే రైట్ టైంలో వస్తాడు, మేము సరిపోతాం వీళ్ళకి. అంటే బీఆర్ఎస్ మెయిన్ లీడర్ ఇప్పుడు జగదీష్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడే స్టేట్మెంట్స్, మేము చాలు మీకు కేసీఆర్ దాకెందుకు, కేసీఆర్ దాకా ఎందుకు అనుకుంటే వీళ్ళకే ఆ స్టేచర్ ఆ లీడర్షిప్ వీళ్ళే తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చు కానీ ఆ స్టేచర్ ఉందా మీరు చెప్పండి నాకు. జగదీష్ రెడ్డికి కానీ అసలు అంత కేటీఆర్కే లేదని నేను అంటుంటే, కాసకోసం హరీష్కి ఒకప్పుడు 1 number 2 పొజిషన్ ఉండేది, అతనికి కూడా లేదు కదా. ఆయన వీళ్ళే తొక్కేసారు, ఫ్యామిలీయే తొక్కేసి పక్క పెట్టేశారు. సో అతనికి లేదు. సో ఆ స్టేచర్ ఉన్న లీడర్ ఆ పార్టీలో లేడు. ఒకసారి కేసీఆర్ కనుమరుగైతే ఆ పోటీ చిన్నాభిన్నం అయిపోద్ది. ఆ పార్టీలో అంత స్టేచర్ నోడు దాని ఏమంటారు వ్యూహాత్మకంగా చతురతతో ఉన్న పరిస్థితులను పార్టీకి అనుగుణంగా పొలిటికలైజ్ చేసే శక్తి ఉన్నవాళ్ళు అందులో ఎవడూ లేడు. ఎవరికి వాళ్ళకి కెపాసిటీస్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి కోడకు దాంట్లో స్పెషలిస్టులు అంతే తప్ప ఇవన్నీ కలిసి ఉన్నవాడు కేసీఆర్. సో మేబీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో రావచ్చేమో, ఎందుకంటే ఆయన టార్గెట్ ఎప్పుడు లోకల్ స్థానిక ఎలక్షన్ టార్గెట్ చేస్తారు. లోకల్ బాడీస్తో స్టార్ట్ అయ్యింది 2001లో ఇఫ్ యూ రిమెంబర్. సో అప్పుడు బ్రహ్మాండంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అని సర్పంచ్లు గెలిచే కదా టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైంది. ఆ సంఖ్య చూసే కాంగ్రెస్ అప్పుడు అలయన్స్ పెట్టుకుంది 2004లో. సో అది మళ్ళొకసారి ఇప్పుడు ఆయనకు అవకాశం ఇస్తుంది. ఇప్పుడున్న వాతావరణంలో మనం రైట్ ఆఫ్ చేయలేం బీఆర్ఎస్ని. బీజేపీ ఆర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ లాంటి సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది. మొన్న ఎంపీ ఎలక్షన్కి వచ్చేవరకల్లా ఓన్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ లేదు కదా, 0. ఆ 0 నుంచి అది ఎదిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రీజన్స్ ఏమన్నా కానీ ఈరోజు మనం యాక్సెప్ట్ చేయాలి. దాన్ని ఇంకాస్త దాన్ని మలచగలిగేటువంటి శక్తి అతనికైతే ఉంది. నీ కాంగ్రెస్ నుండి ఆ మాట అనకూడదు కానీ ఈజ్ ఓన్లీ పర్సన్. మిగిలినందరికీ కూడా ఎవరికి వాళ్ళకి ఒక్కొక్క శక్తి ఉంది. సో ఒకవేళ లీడర్ని చేంజ్ చేసే అవకాశం ఉండొచ్చా? ఆ పార్టీ అధ్యక్ష పదవో లేకపోతే శాసనసభ లీడర్ పదవో ఇప్పుడున్న పరిస్థితిలో అతన్ని ముందు పెట్టుకొని కొట్లాడితేనే కాస్త కూస్తో సీట్లు వస్తాయి తప్ప ఎవరికి వాళ్ళు ఇందులో ఉన్న వాళ్ళలో ఆయనని రిప్లేస్ చేసేటువంటి శక్తి ఉన్నవాడు ఎవడు ఉన్నాడని అయితే అనుకోవట్లేదు. బీఆర్ఎస్లో లేరు అసలు. మొదటి నుంచి కూడా మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా. అది ఇప్పుడే కాదు, ఈవెన్ తెలంగాణ 10 సీట్లే రాజశేఖర్ టైంలో వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేసి ఇంటికి పోయి పడుకున్నాడు. ఆ వారం రోజులు చాలా చర్చలు అయినాయి. నాయన నర్సిరెడ్డి ప్రెసిడెంట్ చేద్దామా,
జయశంకర్ సార్ని చేద్దామా, చంద్రశేఖర్ మన హరీష్ని చేద్దామా, అట్లాంటి ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చాయి ఆయన రానప్పుడు. అది అందరికీ డిస్కషన్ తర్వాత అర్థమైంది మేధావులందరికీ ఏంటంటే ఇది అయ్యే పని కాదని. తెలంగాణ ఉద్యమకాలంలో చెప్తున్నాడు ఆయన. అప్పుడు అందరు డిసైడ్ చేసి మళ్ళీ ఆయన దగ్గరికి పోయి బతిలాడి ఆయనే పట్టుకొచ్చి మళ్ళీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు తప్ప అప్పుడే ఎవరు కూడా ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఆయన పక్క చేసి నేనే లీడర్గా పర్లేదు పట్టణం నడిపిస్తానే శక్తి ఎవరికి ఉందని నేను అనుకున్నాను. ఆ పార్టీకి సంబంధించిన ఆయన ఉన్నంతవరకు అతనే.